మంగా అని హాల్ అంతా రీసౌండ్ వచ్చేలా అరిచింది హర్షి. ఆ పిలుపు లాంటి అరుపుకి మంగా ఉలికిపడి అదిరిపడితే రిషి క్యాజువల్గా తల తిప్పి చూశాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ? అంది ఆవేశంగా తన దగ్గరకొచ్చి. నేను ఇంటికి వెళ్తున్నాను అంది మంగ తత్తరపడుతూ. మరి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నావేంటి? ఏం చూస్తున్నావు? అంది హర్షి పళ్ళు నూరేస్తూ. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తున్న రిషి వైపు ఒకసారి చూసి అది నేను అంటూ ఏం చెప్పాలో తెలియక తడబడింది మంగ. నువ్వు రేపటి నుండి పనిలోకి రావద్దు. నా ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నేను చేసుకుంటాను అంది హర్షి. అది కాదమ్మా అని ఏదో అనబోతున్న మంగకి వద్దని చేయి చూపెడుతూ, నువ్వు మా బావకి సైట్ కొట్టడం నేను చూడలేదనుకున్నావా? మర్యాదగా మానేసి నీ అంతటి నువ్వు వెళ్ళిపో, లేదంటే నా స్టైల్లో అంటూ చేతిలో ప్లేట్ పక్కన పెట్టి చేతి మణికట్టు దగ్గర గాజును వెనక్కి నెడుతూ నేనేంటో చూపించాల్సి వస్తుంది అంది కోపంగా చూస్తూ. ఎప్పుడు మంగ అంటూ స్వీట్ వాయిస్తో కూల్గా మాట్లాడే హర్షి హాట్ లుక్స్తో బెదరగొట్టడంతో నేను వెళ్తాను, ఇక రాను అని చెప్పి అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది మంగ. తన భుజం మీద జుట్టును విసురుగా వెనక్కి నెట్టి, లేదంటే నా కళ్ళ ముందే నా మొగుడికి లైన్ వేస్తుంది, దీని కళ్ళు పీకేయాలి అనుకుని టిఫిన్ ప్లేట్ తెచ్చి రిషి ముందు పెట్టింది. ఎందుకు అమ్మాయిని అంత భయపెట్టావు పాపం అన్నాడు ఇడ్లీ నోట్లో ముక్క తుంచిపెట్టుకుంటూ. నీకు నేను తప్ప అందరూ పాపమనే అనిపిస్తారు. అసలు తను ఏం చేసిందో తెలుసా బావా నీకు? అంది తన ముందు కూర్చుంటూ. తను ఏం చేస్తే నీకెందుకంత కోపం వచ్చిందో ఊహించగలను. రోజు రోజుకి రౌడీలా తయారవుతున్నావే. నీ విషయంలో నా రియాక్షన్ ఇలానే ఉంటుంది బావా. నువ్వేమనుకున్నా నాకు ఓకే. మరి ఇంత వైలెంట్గా ఉండక్కర్లేదు. ఓవర్ రియాక్ట్ అవుతున్నావు. మన మధ్యలోకి ఎవరు వచ్చినా నార్మల్గా ఉండడం నాకు రాదు. అసలే ఒక ముద్దు ముచ్చట లేదని నేను ఫీల్ అవుతుంటే మధ్యలో ఇలాంటి వాళ్ళు వచ్చి ఆ బాధని ఇంకా పెంచేస్తున్నారు అంటూ గొనిగింది హర్షి. చిన్నగా నవ్వుకొని తినడం ముగించి హ్యాండ్ వాష్ చేసుకొచ్చి హర్షి బుగ్గన అన్ఎక్స్పెక్టెడ్ హార్ట్ కిస్ ఒకటి ఇచ్చి, నా విషయంలో నువ్వు జెలస్ ఫీల్ అవుతుంటే చాలా ముద్దుగా ఉన్నావు అమ్ము అన్నాడు రిషి. అసలు ఊహించిన అతని చర్యకి ముందు షాక్ అయినా తన్నే చూస్తున్న రిషి కళ్ళలోకి సూటిగా చూడలేక బుగ్గలు ఎరుపెక్కి సిగ్గుతో కందప్పలు వాల్చేసింది హర్షి. ఇప్పుడు ఇంకా ముద్దొస్తున్నావు అమ్ము అంటూ రెండో చెంప మీద చిరు ముద్దిచ్చి, ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను, డిన్నర్కి బాటకి వెళ్దాం అన్నాడు రిషి. అతను రొమాంటిక్ సెన్స్కి తల తిరుగుతుంటే సాయంత్రం బయటకు తీసుకెళ్తా అంటుంటే నమ్మలేక నిజమా అని అడిగింది మెరిసే కళ్ళతో. అవును అన్నట్టు తలూపి టైం అవుతుంది వెళ్ళనా అని అడిగాడు రిషి కొత్తగా తన పర్మిషన్ అడుగుతున్నందుకు విచిత్రంగా చూస్తూనే వెళ్ళమన్నట్టు తల అడ్డదిట్టంగా ఊపింది హర్షి. బదులుగా నవ్వి బాయ్ అని చెప్పి హర్షికి ఒక టైట్ హగ్ ఇచ్చాడు. అతను ముద్దుకే తేరుకొని హర్షి మెదడు రిషి చిలిపి చేష్టలకి టోటల్గా ముద్దు బారిపోయింది. బొమ్మలా నిలబడిపోయిన తనని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు రిషి. కాసేపటికి జరిగింది మరొకసారి తలుచుకుని సిగ్గులో మొగ్గయింది హర్షి. ఆఫీస్కి వెళ్ళిన రిషి స్టాఫ్ అందరి గుడ్ మార్నింగ్ల నడుమ తన క్యాబిన్కి చేరుకున్నాడు. అప్పటికే తన టేబుల్ మీద సంతకాలు చేయాల్సిన ఫైల్స్ పెట్టి ఉండడంతో వాటినే చూస్తూ మేనేజర్ రవిని పిలిచాడు రిషి. తను లోపలికి అడుగు పెడుతుండగానే ఫైల్స్ని చూపిస్తూ ఏంటివన్నీ అని అడిగాడు. కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన మెటీరియల్ కొనడానికి మీ అప్రూవల్ సిగ్నేచర్ కావాలి సార్ అని బదులిచ్చాడు రవి వినయంగా. వెంటనే వాటిని అందుకుని చూస్తూ వీటికి సంబంధించిన కొటేషన్ పేపర్స్ ఏవి అని అడిగాడు రిషి. అవి కొత్తగా చేరిన ఆనంద్ గారి దగ్గర ఉన్నాయి సార్ అని చెప్పాడు రవి బెదురుగా చూస్తూ. మీరు వెళ్ళి ఆనంద్ని నా క్యాబిన్కి రమ్మని చెప్పండి అన్నాడు ఫైల్లో తలదూర్చి. అలాగే సార్ అని చెప్పి బయటకు వచ్చి ఆనంద్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి తన సీట్లో రిలాక్స్డ్గా కూర్చున్నాడు రవి. ఆనంద్ రిషి క్యాబిన్ డోర్ నాక్ చేసి మే ఐ కమిన్ సార్ అని అడిగాడు. కమిన్ అని చెప్పి ఆనంద్ లోపలికి అడుగు పెట్టగానే టేబుల్ మీద ఉన్న ఫైల్స్ని చూపెడుతూ వీటికి సంబంధించిన కొటేషన్స్ అన్నీ నీ దగ్గర ఉన్నాయని రవి చెప్పాడు. ఈ ఫైల్స్లో ఒక్క పేపర్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం చదివి వీటిని ఆ కొటేషన్స్తో ఎనలైజ్ చేసి మెటీరియల్ క్వాంటిటీ రేట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసి చెప్పు అన్నాడు. డెస్క్ మీద ఉన్న ఫైల్స్ని చూసి నోరు తెరిచాడు ఆనంద్. కదలవకుండా నిలబడిపోయిన ఆనంద్ని చూసి వాట్ ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు రిషి నోరు మూసేసి. జాయిన్ అయిన 4వ రోజు నాకు చుక్కలు చూపెట్టేలా ఉన్నారు కదా అని. కష్టపడితేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది మిస్టర్. ఇప్పటికే మీరు
2 నిమిషాలు టైం వేస్ట్ చేశారు అన్నాడు రిషి. నువ్వు పని రాక్షసుడివి అని తెలుసు కానీ ఇంత శాడిస్ట్వి అనుకోలేదురా అని మనసులో అనుకొని ఫైల్స్ తీసుకొని వెళ్ళాడు ఆనంద్. హాస్పిటల్లో ఆకాష్ని కలవడానికి వెళ్ళింది చారు. ఆకాష్ ఎలా ఉంది వాళ్ళ కండిషన్? ఇంతవరకు స్పృహలోకి రాలేదన్నాడు ఆకాష్ తన పక్కన కూర్చుంటూ. ఎప్పుడు చలాకీగా హుషారుగా ఉండే ఆకాష్ ఇలా డల్గా ఉండడం చూడలేకపోతుంది చారు. వాళ్ళంటే నీకెంత ప్రేమ ఉందో నేను అర్థం చేసుకోగలను ఆకాష్, కానీ నువ్వు ఇలా దిగులుగా ఉండడం నేను చూడలేకపోతున్నాను అంది చారు. నేను ఇలా ఉండడానికి కారణం వాళ్ళకి యాక్సిడెంట్ అయినందుకు కాదు చారు, నా బాధకు కారణం నేను ఆయన కడుపున ఎందుకు పుట్టానా అని. అంటే అంతలా నువ్వు అనుకోవడానికి రీజన్ ఏంటి ఆకాష్ అని అడిగింది చారు షాక్ అయి. వాళ్ళు ఏం చేశారో నీకు తెలుసా చారు అని కన్నీళ్లతో చారుని చూసి ఆపై మాట్లాడాక ఒక్క ఉదుటుని చారుని హత్తుకొని ఇన్ని రోజులుగా తను మోస్తున్న భారాన్ని కన్నీళ్ల రూపంలో వదిలేస్తున్నాడు ఆకాష్. ఆకాష్ అని అతను వెన్ను నిమురుతూనే అతని పరిస్థితికి కారణం ఏంటని ఆలోచించసాగింది చారు. ఎంతసేపటికి తను కంట్రోల్ అవ్వకపోవడంతో ఆకాష్ ప్లీజ్ కామ్ డౌన్, ఐఎమ్ విత్ యూ అని వెన్ను తడుతూ ఉండిపోయింది. నేనేం తప్పు చేశాను చారు, నాకే ఎందుకు ఇలా అయింది? స్వార్థం తప్ప ప్రేమాభిమానాలు తెలియని మనిషికి నేనెలా పుట్టాను? ఆస్తి కోసం ఎంతకైనా తెగించే కిరాతకుడి కడుపున నన్ను ఎందుకు పుట్టించాడా దేవుడు? వాళ్ళు మోసం చేశారని అన్నయ్య ఆస్తి మీద కన్నేసి తనను మట్టుబెట్టాలని చూశారు తెలుసు, కానీ ఎప్పుడైతే ఆస్తి కోసమే నలుగురు ప్రాణాలని అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారని తెలిసాక అంటూ ఆపై నోట మాట రాక వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఆకాష్. అతని మాటలను బట్టి ఆకాష్ ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి నలుగురు ప్రాణాలు అంటే రిషి, హర్షి అమ్మ నాన్న అని డౌట్గా ఆకాష్ని చూసింది. అవును అన్నట్టు తలూపి ఆ పాపం చేసింది వీళ్ళే, దానికి శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నారు అన్నాడు ఆకాష్. ఇలాంటి వాళ్ళకి నువ్వు ఇక్కడ ఉండి సపర్యలు చేస్తున్నావు, దీనివల్ల నువ్వు పొందే పుణ్యం ఏంటి, తీర్చుకునే రుణం ఏంటి? వీళ్ళని చచ్చిన శవాలు అనుకుని వదిలేయడమే ఉత్తమం అంది చారు ఆవేశంగా. ఏం చేయను చారు, వీళ్ళని అలా వదిలేసి వెళ్ళడానికి నాలో ఉన్న మానవత్వం ఒప్పుకోవట్లేదు. ఈ విషయం రిషికి తెలుసు అంటూ జరిగింది చెప్పాడు. వాట్? తెలిసాక కూడా రిషి వీళ్ళని చంపకుండా వదిలేశాడా? కనీసం పోలీసులకైనా పట్టించాల్సింది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కోలుకొని రిషి హర్షిని చంపడానికి చూడరన్న గ్యారెంటీ ఏంటి? పోలీసులకి అప్పచెప్పడం నిమిషంలో పని, కానీ నిజాన్ని నమ్మించాలంటే కోర్టుకి పోలీసులకు ఆధారాలు కావాలి. ప్రూఫ్స్ లేకుండా నేను వెళ్ళి సాక్ష్యం చెప్పిన పోలీసులు నమ్మరు. ఇంత తెలిసాక కూడా నువ్వు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తా అంటే నేను ఒప్పుకోను. ఎలా అయితే రిషి హర్షిలని అందరుండి అనాథలుగా చేశారో వీళ్ళకు కూడా అలాంటి శిక్ష పడాలి. ఇప్పటి వరకు చేసిన సేవలు చాలు, నాతో రా ఆకాష్ అంటూ తను చేపట్టుకొని పైకి లేచింది ఆకాష్. అది కాదు చారు, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వేం చెప్పినా నేను వినను ఆకాష్. జాలి ఉండొచ్చు, కానీ మరి మనుషుల ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా తీసేసే వాళ్ళ మీద కాదు, పద వెళ్దాం అని చెప్పి అప్పటి వరకు వాళ్ళకు చేసిన ట్రీట్మెంట్కి డబ్బులు కట్టి ఆకాష్ను తీసుకుని బయటకు వచ్చింది చారు. మీ అమ్మ పిన్నిలకి ఇంకా నానమ్మకి వాళ్ళెంత దుర్మార్గులో చెప్పు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకా వాళ్ళని జనాల దృష్టిలో మంచి వాళ్ళని చేయకు ఆకాష్, ఇదే వాళ్ళకి తగిన శిక్ష. నువ్వు ఇంకేం ఆలోచించకు అని చెప్పింది చారు. ఆమె మాటలకి కన్విన్స్ అయ్యి తన తండ్రి బాబాయ్ ఎంత రాక్షసులో తన కుటుంబానికి చెప్పడానికి బయలుదేరాడు ఆకాష్. ఎప్పుడు అడిగితే కానీ తీసుకెళ్ళాడు, అది కూడా నేను అడిగి మారం చేస్తే నాకు ఏడుపు భరించలేక తీసుకెళ్ళేవాడు. ఈరోజేంటో అడగకుండానే తీసుకెళ్తా అన్నాడు. సో స్పెషల్గా రెడీ అవ్వాలి అని ఎక్సైట్ అవుతూ వార్డ్రోబ్ తెరిచి దాని ముందు నిలబడి ఏం వేసుకోవాలా అని చూస్తూ ఉంటుంది హర్షి. కొంతసేపటికి ఇంటికి వచ్చిన రిషి కబోర్డు వేలాడుతూ ఏం వేసుకోవాలో ఎటు తేల్చుకోలేకపోతున్న హర్షిని 2 చేతులు కట్టుకొని చూస్తూ నిలబడ్డాడు రిషి. ఎంతసేపటికి తను ఎటు తేల్చుకోకపోవడంతో ఇలా ఇంకెంతసేపు చూస్తావు అని అడిగాడు రిషి. రిషి గొంతు విని ఉలికిపడి వెనక్కి తిరిగి చూసింది. చేతులు కట్టుకుని తన్నే సీరియస్గా చూస్తున్న రిషిని చూసి పళ్ళన్నీ బయటపెట్టి హిహి ఎంతసేపు అయింది బావ నువ్వు వచ్చి అని అడిగింది హర్షి. తమరు వయ్యారాలిపోతూ డోర్కి వెళ్లాడుతున్నప్పుడు వచ్చాను అంటూ ఒక్కో అడుగు ముందుకేసి హర్షిని చేరాడు రిషి. అంత చెరువులో అతను ఉండడంతో బిగుసుకుపోయి తల దించేసి నిల్చుంది హర్షి. ఏమైనా హెల్ప్ కావాలా
అని అడిగాడు ముందుకు వంగి హర్షి చెవిలో. హా, ఏం డ్రెస్ వేసుకోవాలో తెలియట్లేదు అంది చిన్నగా. మీ లేడీస్తో ఇదే ప్రాబ్లం, లేకపోతే లేవని, ఉంటే ఏం వేసుకోవాలో అని అంటూ కావాలని హర్షి మీదుగా ముందు వంగి తనకున్న డ్రెస్సెస్లో మంచి డ్రెస్ తీయడానికి చూస్తున్నాడు రిషి. అతనికి అంత దగ్గరగా ఉండడంతో గుండె వేగం పెరిగిపోయి శరీరం వణకడం తెలుస్తూ ఉండడంతో పక్కకి జరగాలని చూసింది హర్షి. తనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఒక చేతిని అడ్డుగా పెట్టి లైట్ పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ తీసి తన చేతికి ఇచ్చాడు. తడబడుతున్న చేతులతోనే దాన్ని అందుకొని అక్కడి నుండి పరుగు తీద్దామనుకున్న హర్షికి ఆ అవకాశం ఇవ్వకుండా తన 2 చేతులతో కబోర్డ్స్ మధ్యలోనే లాక్ చేసి డ్రెస్ సెలెక్ట్ చేసి పెట్టినందుకు ఫీజు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావేంటి అని అడిగాడు రిషి. ఏం కావాలని అడిగింది అతని చూపులతో జతకట్టలేక తడబడుతూ. పట్టించుకోలేదంటావు, అడిగితే ఇలా బిగుసిపోతావు, ఇంకెలానే అన్నాడు రిషి తడారిపోతున్న గొంతుని గుటకలు మింగి తడి చేస్తూ ముందుకు వంగి అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది. సరిపోలేదు అన్నాడు రిషి శ్వాస వేగంగా తీసుకుంటూ. అతని ఇంకో బుగ్గపై ముద్దిచ్చి ఓకేనా అన్నట్టు తలాడించింది. లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. బిగపట్టిన తన పెదవులపై అతని చూపు నిలవడం గమనించి టైం అవుతుంది బావా అని చిరు కోపంగా బదులిచ్చి రిషిని చిన్నగా వెనక్కి నెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. చిన్నగా నవ్వుకుంటూ బెడ్ మీద కూర్చుని వెనక్కి వాళ్ళాడు రిషి. వాష్రూమ్కి వెళ్ళిన హర్షి గుండె దడని మెల్లగా తగ్గించుకుంటూ రిషి సెలెక్ట్ చేసిన డ్రెస్ని మరొకసారి మురిపంగా చూసుకుని ఫ్రెష్ అయ్యి ఆ డ్రెస్ని వేర్ చేసి బయటకు వచ్చింది. తనని చూసి అదుపు తప్పుతున్న మనసుని మెలిపెట్టి చాలా బాగున్నావమ్మో అంటూ ఫోర్ హెడ్ కిస్ చేసి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు రిషి. ఈరోజు ఏమైంది బావకి అని నవ్వుకొని రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంది హర్షి.